అయినా ఏదైనా సరే వైసీపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇది హనీమూన్ పీరియడ్ ఒక 6 నెలలు వదిలేయండి చూద్దామంటే ఈ 6 నెలల్లో జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇంకా హనీమూన్ పీరియడ్ ఏంటి మాకేంటి అనేది కూడా అంటే వీళ్ళ యాక్షన్ ప్లాన్ రెడీగా లేదా ఇంకా ఆ అయోమయంలోంచి బయటికి రాలేకపోతున్నారా? దానికి 6 నెలలు పడుతుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేస్తారు ఇప్పుడు వచ్చేసేసి మీరు అందరు రండి అని చెప్పి తలా కర్రలు తీసుకుని వచ్చారనుకోండి, అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాక్షసులు చూడండి కర్రలతో వచ్చేస్తున్నారని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుని ఏం చేయాలి? తనడానికి వచ్చిన వాళ్ళ మీద కీళ్ళు తనడానికి వెళ్ళాలా? పోలీసులు ఎటువైపు ఉంటారు? అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. ఇప్పుడు దెబ్బలు తగిలితే 100 మంది ఉంటాయి, 100 మందిలో 10 మందికి దెబ్బలు తగిలితే 90 మందిని భయభ్రాంతులకు గురి చేయడం వీళ్ళ ఉద్దేశం. ఒక వాడలో ఒక 5గురిని కొట్టారు వీళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? 1000 మందిని భయపెట్టడం. అది ఇప్పుడు మాట్లాడితే ఇదిగో వీళ్ళు అరాచక శక్తులనే మాట్లాడతారు. దాంట్లో చేయాల్సింది ఏంటి? రేపు పొద్దున చట్టపరంగా కేసు పెట్టమని వెళ్తాం పోలీస్ స్టేషన్. పెట్టలేదు, కాగితం తీసుకుని కోర్టుకు వెళ్ళడం, హైకోర్టుల దాకా వెళ్ళడం, మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్ళడం, పౌర హక్కుల సంఘాల దగ్గరికి పోవడం, ఇది ఒక ప్రాసెస్. అది చేయించాలి. అది ఎట్లాగూ లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు చూడాలి ఆ పని. అది చట్టబద్ధంగా కేసులు పడేటట్టు చూడాలి. ఇదంతా కూడా 6 నెలలు పడుతుంది. ఇంకోటి 6 నెలల తర్వాత అతను ఎందుకన్నాడు అంటే వీళ్ళు ఇప్పుడు ప్రధానికి గవర్నమెంట్ మీద వేసుకుంటూ కూర్చుంటే అనుకోడు. అతను గొడవల గురించి చెప్పాల, గొడవల్లో వెళ్ళి కొట్టుకోండి అని చెప్తాడు. ఇప్పుడు మీరందరూ ఇలా మీకెందుకు